హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేమనాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటా పప్పు నా స్టైల్లో టేస్టీగా చేసుకుందాం వచ్చేయండి. ఏంటి టమాటా పప్పు మాకు రాదా, నువ్వు చెప్పాలా అనుకోకండి. ఈ రెసిపీ రాని వారి కోసం, అలాగే నాన్ వెజ్ తిని బోర్ ఫీల్ అవుతారు కదా, వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి తింటే టమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దానికోసం ముందుగా 3 స్మాల్ సైజ్ టమాటాస్ అలాగే 1 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో వేసుకుందాం. తర్వాత టమాటా అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం చింతపండు అలాగే చిటికెడు పసుపు కూడా వేసి ఒక స్టీల్ గిన్నె అందులో పెట్టుకుని మనం స్టవ్ మీద 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో స్టీల్ గిన్నె పెట్టుకోవడం వల్ల మనం పప్పులో వచ్చే వాటర్ బయటికి రాకుండా అలాగే స్టవ్ అంతా చిందకుండా ఆ బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు పప్పుని బాగా మెదుపుకొని మనం తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు వేసుకోవడమే. అంతే అండి, టమాటా పప్పు రెడీ అయిపోతుంది.